హాయ్ అండి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ అండి మాది. ఇలా అమ్మ వాళ్ళకి నేను అన్నం పెట్టేదాన్నండి. అవి నా దగ్గరే ఉంటాయి. వాటి పిల్లలండి ఇవి. అయితే ఈ ఆహారానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి. కాకపోతే నెల నుంచి వీడియో పెడుతున్నానండి. కొంతమంది సహాయం చేస్తున్నారండి వాళ్ళ ఆహారం కోసం. ఉండటానికి గూడు కూడా లేదండి. ఆ గూడు కోసం కూడా ఎవరైనా సహాయం చేస్తే కొంచెం నీడ పట్టున ఉంటాయండి. చెట్టు కిందే ఉంచుతున్నానండి నేను. ఉండటానికి వాటికి నీడ కూడా లేదండి. వాడి సహాయం కోసం అడుగుతున్నానండి. మిగతా ఐడియాలో ఉంటాయండి. కవర్ కట్టి ఉంచుతున్నానండి. ఆ కవర్లోనే ఉంచుతున్నానండి. పిల్లలకు కూడా నరాలు వీక్నెస్ అయ్యి చాలా బాగలేవండి. 2 పిల్లలు చనిపోయాయండి చలికి. ఎవరైనా సహాయం చేస్తే వాటికి కూడా కొంచెం గూడేసుకుంటానండి. నేనేమి లేని దాన్నండి, బెదరాలండి కొంచెం. ఆ పెన్షన్ మీదే ఇన్ని రోజులు వాటిని వాళ్ళ అమ్మ వాళ్ళని సాగుతున్నానండి నేను. వాళ్ళ అమ్మ వాళ్ళని సాగుతున్నానండి. ఈ మధ్య ఒక నెల నుంచి వీడియో పెడుతున్నానండి. ఫోన్ కూడా సరిగా లేదండి. అయినా సరే అని పెట్టుకుంటున్నామండి ఆ బిడ్డల ఆహారం కోసం. ఎందుకంటే అవంటే ఇష్టం అండి మాకు. అందుకోసమని మేము పెడుతున్నానండి. ఎవరైనా సహాయం చేస్తే వాటి ఆహారం కోసం, వాటి గూటి కోసమేనండి నేను అడిగేది. మాకు డబ్బుల రూపం కూడా వద్దండి. వాళ్ళకి తినడానికి ఆహారానికి ఇచ్చి కొంచెం గూటి కోసం సహాయం చేస్తే నాకు చాలండి. ఫోన్ నెంబర్ పెడుతున్నానండి. దయించి ఎవరైనా సహాయం చేయండి. అది అలా కాలువలో పండుకుంటాయండి, చెట్ల కింద పడుకుంటాయండి. ఏమీ లేదండి వాళ్ళకి. అలాగే రోడ్డు మీద ఉంచుతున్నానండి. చాలా బెదరాలండి. దయించి ఎవరైనా సహాయం చేయండి. ఇప్పుడు ఆహారం కోసం చేశారండి, కొంతమంది చేశారు. అయ్యే పెడుతున్నానండి నేను. వీటి కోసం కూడా సహాయం చేయండి. నా ఫోన్ నెంబర్ పెడుతున్నానండి. ఏదన్నా డౌట్ ఉంటే అడగండి సార్. ఇప్పుడు దాకా నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అలాగే నాకు చేస్తూ ఉంటే పిల్లల్ని బతికించుకుంటానండి. చాలా బేదరాలండి నేను.